వైమానిక దాడులకు భయంతో పాకిస్తాన్ రాడర్ వ్యవస్థలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ తమపై భారత్ వైమానిక దాడులు చేయవచ్చని భయపడుతున్న పాకిస్తాన్ ఆ దిశగా చర్యలు చేపడుతుంది. దాంతో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్ వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తన రాడర్ వ్యవస్థను తరలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్ కంటోన్మెంట్ వద్ద TPS-17 రాడర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. TPS-77 మల్టీ రోల్ రాడర్ అనేది అత్యంత సామర్థ్యం గల రాడర్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తారు. గత వారం భారత్ రఫేల్ సహా ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. మరోవైపు మన నౌకాదళం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని నావికాదళం ఇటీవలనే ప్రకటించింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ పాకిస్తాన్ బార్డర్కు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ రాడర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పహల్గామ్లోని ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో గుబులుగా ఉన్న దేశం పాకిస్తాన్ POKలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లకు బంకర్లలోకి తరలించడం ప్రారంభించింది. ఈ మేరకు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనం ప్రసారమైంది. పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది జరగనున్న విషయం కాబట్టి మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడులు జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నాం అని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తన అంచనాలకు దారితీసిన వివరాలు మాత్రం ఆయన మీడియాకు వెల్లడించలేదు. ఏదేమైనా పాకిస్తాన్ భారత్ను చూసి భయపడుతుందని స్పష్టంగా చెప్పొచ్చు. భారత్ ఏ క్షణమైన వైమానిక దాడి క్షిపణులతో దాడి చేస్తుందనేసి స్పష్టంగా కనబడుతుంది. ఈ భయంతోనే భారత్ యొక్క ఫైటర్ జెట్లను, రఫేల్ జెట్లను అంచనా వేయడానికి, వాటి యొక్క కదలికలను తెలుసుకోవడానికి భారత్ పాక్ సరిహద్దులో 58 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం అత్యంత అధునాతన TPS-77 రాడర్ సైట్ను ఏర్పాటు చేసింది. ఇది TPS-77 రాడర్ మల్టీ రోల్ రాడర్గా దీన్ని అత్యంత సామర్థ్యం గల రాడర్ వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు మరియు ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. అయితే భారత్ నుంచి ఏ క్షణమైన దాడి జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్న పాకిస్తాన్ ఈ రాడర్ వ్యవస్థను ఉపయోగించి వాటి కదలికలను పసిగట్టవచ్చు అనేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బార్డర్లో ఉన్న ఉగ్రవాదులను ఏదైతే పహల్గామ్ దాడి చేశారో ఉగ్రవాదులు ఉన్నారో, లేకపోతే అక్కడ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటిని ఖాళీ చేపించి ఆర్మీ షెల్టర్లకు మరియు ఆర్మీ బంకర్లకు తరలించడం ప్రారంభమైంది. ఇది నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని భారత ప్రభుత్వం సేకరించినట్టు పాక్ అంచనా వేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ దాడి చేస్తుందని భయంతోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వంకు ఇప్పుడు భారత్ దాడి చేస్తున్న భయంతో పాటు అంతర్గతంగా బెలూచిస్తాన్ వేర్పాటువాదుల నుంచి కూడా తీవ్రమైన ముప్పు ఉంది. అంతేకాకుండా భారత్ సింధు నది జలాలను ఆపివేయడంతో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో తీవ్రమైన నిరసనలు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాకుండా
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రత్యేక దేశంగా చేయాలనేసి ఒక నినాదం అయితే బయటికి వస్తుంది ఈ మధ్యకాలంలో. అంతేకాకుండా ఈ రెండు విషయాలు భారత్ నుంచి కొంచెం ఉన్న ప్రమాదం, అంతర్గతంగా ఉన్న బెలుచిస్తంతో ఉన్న కొంచెం ఉన్న ప్రమాదం. ఇది కాకుండా పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూడుకుపోయింది. అక్కడ ఆర్మీ ప్రభుత్వంపై నమ్మకం లేకుండా ఆర్మీ చీఫ్, ఆర్మీ జనరల్స్ వీరు లీవ్స్ అంటే సెలవులు తీసుకొని వేరే దేశాలకు పారిపోతున్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది మూకుమ్మడిగా రాజీనామా చేసి యుద్ధం చేయలేమని చేతులు ఎత్తేసినట్టు స్పష్టంగా పాకిస్తాన్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ మనకు వార్తలు అందుతున్నాయి. ఏదేమైనా భారత్తో యుద్ధం చేయాలంటే మాత్రం పాక్ భయపడుతుందని స్పష్టంగా తెలిసిపోతుంది. భారత్లోని ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలనేసి, తగిన గుణపాఠం చెప్పాలనేసి ఇంకా ఎన్ని రోజులు వేచి చూసిన కొద్దీ పాకిస్తాన్ మారుతుందని ఆలోచన, కానీ పాకిస్తాన్కు మారే ఆలోచన లేదు. అది మనం చూసిన కొద్దీ మన ప్రాణాలే పోతున్నాయి, మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అది పాకిస్తాన్ బార్డర్లోని ఆర్మీ పైన, జవాన్ల పైన ఇలా దాడి జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా భారత్ భూభాగంలోకి వచ్చి అక్కడ ఉన్న సాధారణ ప్రజలను, పర్యాటకులను, నిరాయుధులైన ప్రజలను కాల్చి చంపడం, ఇది ఘోరాతి ఘోరంగా భారత ప్రభుత్వం, భారత ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలోని అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఈ దాడిని ఖండించారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా భారత ప్రభుత్వానికి మేము కట్టుబడి ఉంటాము, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాము, సమర్థిస్తామనేసి అన్ని పార్టీలు భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. కానీ అటువైపు చూస్తే పాకిస్తాన్ మాత్రం వింత పరిస్థితి ఉంది. అక్కడ ప్రభుత్వానికి ప్రతిపక్షకు మధ్య సయోధ్య లేదు, ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య సయోధ్య లేదు, ప్రజలపై ప్రభుత్వానికి విశ్వాసం లేదు, ప్రభుత్వం దగ్గర అంత యుద్ధం చేసే అంత ధైర్యం లేదు, ప్రభుత్వం దగ్గర ఆయుధ సంపత్తి లేదు. ఇప్పుడే అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ దగ్గర ఆయుధ సంపత్తి, ఆయుధ నిల్వలు కూడా లేవు. పాకిస్తాన్ 70 నుంచి 80% చమురు ఉత్పత్తులు ఓడరేవు ద్వారానే, సముద్రం మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. భారత్ దానిపైన కూడా INS విక్రాంత్ దానిపైన కూడా నిఘా పెట్టినట్టు ఖచ్చితమైన సమాధానం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ భారత ప్రజలు యుద్ధం చేయాల్సిందే. POK పాక్ ఆక్యుపై కాశ్మీర్ను తిరిగి భారత్లో విలీనం చేయాల్సిందే అనేసి భారత ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఇంకా ఎప్పుడు భారత్ జోలికి రాకుండా తగిన బుద్ధి చెప్పాలనేసి కూడా భారత ప్రజలు కోరుకుంటున్నారు. జై హింద్, జై భారత్.